నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేపాల గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా ఆయనకు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రసన్నకుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. రేపాల గ్రామానికి 21,98,000 రూపాయల పెన్షన్లు అందించామని ఆయన చెప్పారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా 20,23,69,000 రూపాయలు సంక్షేమ పథకాలు అందించామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో, లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గాల్లో ఇక జీవితంలో గెలవలేరని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. పులివెందలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ అసహించుకుంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చివరి ఛాన్స్ అంట. జగన్ తీరుతో పులివెందలలో చెడ్డ పేరు వచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఈసారి పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడని మాట్లాడినాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, ముందు నీ కుప్పం సంగతి చూసుకో. నీ కొడుకున్నాడు పప్పు, ఆ మంగళగిరిలో చూసుకో, ముందు మీ ఇద్దరు గెలుస్తారా లేదా అనేది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది.